తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విద్యార్థులు ఉత్తమమైన విద్యను అభ్యసించేందుకు ప్రభుత్వ పాఠశాలల ద్వారా అనేక సౌకర్యాలు కల్పిస్తున్నామని మండల విద్యాశాఖ అధికారి ఎం రవీంద్ర అన్నారు. మండల కేంద్రమైన కాళ్లలో వేసవి సెలవుల అనంతరం ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి రవీంద్ర మాట్లాడుతూ మండలంలో 2 రోజుల వ్యవధిలో పాఠశాలకు విద్యా సామాగ్రి పంపిణీ పూర్తవుతాయన్నారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపాలన్నారు. క్యాపిటల్ స్మాల్ లెటర్స్ తర్వాత నెక్స్ట్ మీకు ఓవెల్స్ కాన్సెప్ట్ అచ్చులు హల్లులు వేటిని అంటారు ఓవెల్స్ వేటిని అంటారు అచ్చులు ఇంగ్లీష్ లో అచ్చులు వేటిని అంటారు ఏ ఈ ఐ ఓ యు. కష్టపడితే కలిగేటువంటి ప్రతిఫలం తప్పక మనం పొందుపడతాం. ఖరీఫ్ కి ఇబ్బంది లేకుండా మైనర్ డ్రైన్లను రైతులే స్వచ్ఛందంగా బాగు చేసుకోవాలని రైతు కార్యాచరణ సమితి ఇచ్చిన పిలుపు మేరకు కొంతమంది రైతులు స్పందించడం అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ రైతు కార్యాచరణ సమితి అధ్యక్షులు పాతపాటి మురళీ రామరాజు అన్నారు. ఉండి మండలం ఎన్ఆర్పీ అగ్రహారంలో రైతులే స్వచ్ఛందంగా డ్రైన్లో తూడు గుర్రపుడెక్క తొలగించారు. ఈ సందర్భంగా ఆ రైతులను మురళీ రామరాజు అభినందించారు. భీమవరం ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన పులపర్తి రామాంజనేయులకు పలువురు ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భీమవరంలోని ఎన్నికల శిబిరంలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు, భీమవరం మండల వీఆర్ఏలు, మున్సిపల్ ఉద్యోగులు, పోలీసులు, పలు శాఖల ఉద్యోగులు అంజుబాబును కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయా వర్గాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే రామాంజనేయులు హామీ ఇచ్చారు. కొద్దిగా పక్కకుండా గత ప్రభుత్వం వీళ్ళ పెన్షన్స్ విషయంలో చాలా ఇబ్బందులు పెట్టింది. ఆ ఇబ్బందులన్నీ కూడా అధిగమించి రిటైర్ ఉద్యోగస్తులు సంతోషంగా ఉండే విధంగా వారికి రావాల్సిన బెనిఫిట్లు ఎక్కడ ఇబ్బంది కలగకోకుండా అన్నీ వచ్చే ఏర్పాటు చేస్తామని, వారందరూ కూడా సంతోషంగా సుఖంగా కాలం గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. భీమవరం మండల వీఆర్ఏలు వచ్చి వారంతా కూడా నాకు శుభాభినందనలు తెలియజేశారు. వారు ప్రధాన సమస్య చంద్రబాబు గారి టైంలో 6,000 జీతాన్ని 10,000 రూపాయలు చేశారు. దాని తర్వాత ఇప్పటి వరకు జీతాలు పెంచట్లేదు. అయినా అదే జీతంతో వాళ్ళు పనిచేస్తున్నారు. కనీస వేతనం వచ్చేటట్లుగా ఏర్పాటు చేయాలి. దానికోసం మా అధికారులతో మాట్లాడి, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి వీరికి కనీస జీతాలు వచ్చే ఏర్పాటు చేయడానికి ఆలోచన చేస్తామని చెప్పి తెలియజేస్తాం. 2003 నుంచి డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేస్తున్నాం. మేము ఈ మధ్యకాలంలో మాకు ఈ గ్రామ సచివాలయం నుంచి రిటైర్ పోస్టులు ఎంఈ ఆఫీసులో ఈమెయిల్ వచ్చింది. అదేవిధంగా మమ్మల్ని సీనియారిటీ ప్రకారంగా ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ని తీసుకోవాల్సిందిగా గవర్నమెంట్ అందరినీ కోరుచున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా జంతు సంరక్షణ సంఘం, జిల్లా పశుసంవర్ధక శాఖ, జిల్లా రవాణా శాఖ, విద్యాశాఖ, దిశ పోలీస్ శాఖల ఆధ్వర్యంలో గోహత్య చట్టరీత్యా నేరం, గోహత్యను మానండి అంటూ అవగాహన ర్యాలీ, చట్టపరంగా శిక్షలపై కరపత్రాలు పంపిణీ, జంతు సంరక్షణ ప్రతిజ్ఞా కార్యక్రమాలు భీమవరం పశువుల ఆసుపత్రి కార్యాలయం నుండి నిర్వహించారు. ర్యాలీని ప్రారంభించిన పశ్చిమ గోదావరి జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ కె మురళీకృష్ణ మాట్లాడుతూ, గోవు పవిత్రమైనదని, సాధు జంతువని, శుభాశుభాల్లో గోవును పూజిస్తారని,
అటువంటి గోవును వధించడం చట్టరీత్యా నేరమని, బక్రీద్ సందర్భంగా జంతుబలు నిషేధించడం జరుగుతుందని ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ జావర్ హుస్సేన్, జిల్లా జంతు సంక్షేమ సంఘం నోడల్ ఆఫీసర్ డాక్టర్ సత్యనారాయణలు జంతుబలు నిషేధంపై, ప్రభుత్వ శిక్షణలపై క్షుణ్ణంగా వివరించారు. దిశా చట్టం డీఎస్పీ వి మురళీకృష్ణ, మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ ఎం రవికుమార్లు మాట్లాడుతూ 1960 చట్ట ప్రకారం ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ టు ఎగైనెస్ట్ యానిమల్ చట్ట ప్రకారం ప్రజలంతా జంతు పరిరక్షణకు సామాజిక బాధ్యతగా స్వీకరించాలని, 1977 చట్టం ప్రకారం గోవధ నిషేధించబడిందని, బక్రీద్ సందర్భంగా ఎవరైనా గోవుల్ని గాని జంతువులను గాని వధిస్తే ప్రభుత్వ శిక్షలకు శిక్షార్హులని, కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జిల్లా జంతు సంరక్షణ సమితి నాయకులు చెరుకువాడ రంగసాయి జంతు సంరక్షణ ప్రతిజ్ఞ నిర్వహించారు. జంతు సంరక్షణ సమితి అధ్యక్షులు సుంకరదాసు, నరహర్శెట్టి కృష్ణ, పశుసంవర్ధక శాఖ సిబ్బంది, పిఎస్ఎం గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులు, హెడ్ మాస్టర్ ఎం సుధారాణి తదితర శాఖల వారు పాల్గొన్నారు. గోవర్ధన వారి సంరక్షణ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన సాయి గారు, అలాగే తదితరులందరూ హాజరయ్యారు. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే గోవులను మనం సంరక్షించడం. ఈ కార్యక్రమంలో మనం ఎక్కడైనా కనుక గోవుల్ని అక్రమంగా వధించడానికి తీసుకుని వెళ్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటూ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. అలాగే గోవులు కూడా మనం సంరక్షించుకోవాలి బాధ్యత ఉంది కాబట్టి వాటిని మనం దైవికంగా పూజిస్తాం. వాటిని సంరక్షించి వాటిని కాపాడవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మన భారతదేశంలో గోవుని ఎంతలా పూజిస్తామో అందరికీ తెలిసిందే. ఇప్పుడు వచ్చే పండుగ బక్రీద్ సందర్భంగా గోవులను కానీ, ఆవులను కానీ, దూడలను కానీ కోసిన ఏడల చట్టరీత్యా చర్యలు అయితే తప్పవు. ఇవి మానుకోమని మేము సమాజానికి హెచ్చరిస్తున్నాము. దయచేసి గోవు ఎంత మేలు చేస్తుందో, తల్లి ఎంత మేలు చేస్తుందో అందరికీ తెలిసిందే. అటువంటి గోవులను కోయడం అనేది మాంసం కొరకు చాలా అన్యాయం. ఇటువంటి దుష్ట చర్యలని ఎవరైనా పాల్పడితే కనుక కఠిన చర్యలు తప్పవని ఎస్పీసీఏ ద్వారా ప్రపంచంలో మనుషులతో పాటు అనేక జీవరాశులు ఉన్నాయి. క్రిమికీటకం నుంచి ఏనుగు దాకా ఉన్నాయి మనుషులతో పాటు. అయితే ఒక్కో జంతువు, ఒక్కో క్రిమికీటకానికి అనేక నిర్దిష్టమైనటువంటి సబ్జెక్టులు ఉన్నాయి. దాన్ని మీరు చదువుకున్నారు పుస్తకాల్లో జువాలజీ ద్వారా. మరి గోవు చాలా పవిత్రమైనది. దేవుళ్ళలో పూజించే ఆవుని మనం అంతా కూడా పూజించుకోవాలి. చూడండి, ప్రతి శుభకార్యాల్లో కూడా, మరి ప్రతి దాంట్లో కూడా మరి గోవుల్ని పూజిస్తూ ఉంటారు. మరి విద్యార్థులుగా మీరు ఏం చేయాలంటే గోవధ నిషేధించమని తెలియజెప్పాలి. మరి అంచేత ఇవాళ జరుగుతున్న విషయాల్లో మనం జంతువుల్ని మనం ఈ విధంగా మనం చేస్తున్నాం. అలా కాకుండా మనమంతా జంతువుల్ని ప్రేమించాలి. మనం సమాజంలో పర్యావరణాన్ని కాపాడాలని మరి జిల్లా పశుసంవర్ధక శాఖ మరియు ట్రాఫిక్ పోలీసులు, నెక్స్ట్ అది రవాణా శాఖ వారు మరి ఇలాగ అందరూ కూడా ఇక్కడ కార్యక్రమం చేస్తున్నాం. శ్రీ విజ్ఞాన వేదిక మరియు జంతు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మరి శంకర్ దాసు నేను ఈ కార్యక్రమాన్ని నిర్వహించి తెలియజేసుకుంటూ 17వ తారీఖున బక్రీద్ పండుగ అనేటువంటిది జరగబోతుంది. కాబట్టి ఈ సందర్భంగా సాధారణంగా ఏం చేస్తారంటే మాంసం కొరకు రకరకాల జీవుల్ని వధిస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఇందులో ఏంటంటే ప్రభుత్వం వారు గోవధ నిషేధ చట్టం తీసుకొచ్చారు. కాబట్టి ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఈ గోవధను మనం నిషేధించి గోమాంసాన్ని తినడం కానీ, లేకపోతే ముఖ్యంగా చిన్న ఆవుల్ని కానీ, లేకపోతే ఆవు పెయ్యల్ని కానీ, అదేవిధంగా ఒంటెలను కానీ వధించడం అనేటువంటిది చట్టరీత్యా నేరం. కాబట్టి మనము ప్రజలకి ఈ సందేశాన్ని అందించడానికి ఈరోజు భీమవరం పట్టణంలో ఈ అన్ని శాఖలు కూడా కలిసి సమగ్రంగా సమన్వయంతో ముఖ్యంగా ఈ జంతువులను ఈ బక్రీద్ పండుగ సందర్భంగా అనేక ప్రాంతాల నుంచి అక్రమంగా రవాణా చేస్తూ జరుగుతుంటుంది. ఆ అక్రమ రవాణాను నిరోధించడానికి ముఖ్యంగా రవాణా శాఖ, అదేవిధంగా పోలీస్ శాఖ వారు విజిలెంట్గా ఉండి ఈ 2 రోజులు కూడా బక్రీద్ సందర్భంగా అక్రమ రవాణాను అరికట్టాలి. అదేవిధంగా ఎక్కడైనా కానీ పట్టుకున్నట్లయితే పశుసంవర్ధక శాఖ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారు, అలాగే రవాణా శాఖ వారు కూడా కేసులు పెట్టి దానికి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ గోవధ నిషేధాన్ని మరి అందరూ పాటించి మన గోజాతిని మనం రక్షించుకోవాలని కోరుకుంటున్నాం. జంతు సంక్షేమ సంఘము వాళ్ళు, పశుసంవర్ధక శాఖ, పోలీస్ శాఖ, తర్వాత విద్యాశాఖ మరియు రవాణా శాఖ అందరు కలిసి ఇవాళ ప్రోగ్రాంను ఏర్పాటు చేశాము. గోవులని గోవధ నిషేధించాలని చెప్పి ఈ కార్యక్రమం నిర్వహించాము. కాబట్టి అందరూ
మన రైతుల ప్రజలకి తెలియజేయవలసిందిగా ఈ బక్రీద్ పండుగకి గోవులను కానీ పెయ్యలు కానీ దూడలు కానీ ఒంటెళ్ళు కానీ పోయకుండా నిషేధించాలని. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా భీమవరం లయన్స్ క్లబ్ తరపున 61వసారి రక్తదానం చేసిన కొమ్ముల మురళీకృష్ణ, డాక్టర్ మధు, పేరుచొల్ల కృష్ణంరాజులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా ఈరోజు భీమవరం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 54 సంవత్సరాల చరిత్ర కలిగిన భీమవరం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మరి ఈరోజే 51వ పుట్టినరోజు జరుపుకుంటున్న లైన్ మన కొమ్మల మురళీకృష్ణ గారు ఉమెన్స్ ల్యాబ్ యొక్క చైర్మన్ అతను, అలాగే డాక్టర్ మధుబాబు గారు డైరెక్టర్ మా ఉమెన్స్ ల్యాబ్, అలాగే మా లైన్ మెంబర్ పేరుచొల్ల కృష్ణరాజు అందరూ కూడా ఈరోజు ఇక్కడ రక్తదానం చేయడం చాలా ఆనందించదగిన విషయం. ఎందుకంటే ఈ రక్తంతో ఎంతోమందికి వాళ్ళు ప్రాణదానం కానీ వాళ్ళ యొక్క ఆరోగ్య సమస్యలని నయపరచుకోవడానికి ఈ రక్తాన్ని వాళ్ళు దానం చేస్తున్నారు. మరి మురళీకృష్ణ గారు ఇది 61వసారి ఆయన రక్తం దానం చేయడం, ఇది చాలా గొప్ప విషయంగా అభినందిస్తున్నాం ఆయన మరొకసారి. ఇటువంటి దానికి మరి సహకరించిన ధరణి క్లబ్ వారిని, బ్లడ్ బ్యాంక్ వారిని, అలాగే ఇక్కడికి వచ్చేసిన ఇతర లయన్స్ క్లబ్ మెంబర్ అందరికీ కూడా క్లబ్ తరఫున మా యొక్క ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముఖ్యమంత్రి చంద్రబాబు 5 కీలక హామీలు నెరవేరుస్తూ సంతకాలు చేయడం హర్షణీయం. భీమవరం పట్టణ టీడీపీ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో 12 మంది రక్తదాతలను సత్కరించిన భీమవరం ఎమ్మెల్యే అంజుబాబు. కూటమి చేసిన వాగ్దానాల అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు 5 సంతకాలతో నాంది పలికారు. టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు. విద్యార్థులు ఉత్తమమైన విద్యను అభ్యసించేందుకు ప్రభుత్వ పాఠశాలల ద్వారా అనేక సౌకర్యాలు కల్పిస్తున్నాం. కాళ్ల మండల విద్యాశాఖ అధికారి రవీంద్ర. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.